హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ ఛానల్. ఇదైతే ఒక 1 వీక్ బ్యాక్ వీడియో అండి. మేము మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు కృష్ణుని గుడిలో అన్నదానం చేస్తుర్రు అంటే ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వెళ్ళడానికి కోసమని మా చెట్టు పూలుంటే తెంపి దర్శనం చేసుకోవచ్చు. మరి జూలై మాసంలో జగన్నాథ్ రథయాత్ర ఉంటుంది. మనందరం కూడా బ్రహ్మోదయ గౌడి సముదాయం ఇస్కాన్ పరంపరలో ఉన్నాం కాబట్టి జనగాంలో జగన్నాథ సుభద్ర బలదేవ్ యొక్క అక్కడ కృష్ణుని గుళ్ళ ఎప్పుడైనా భజనలు అవుతూ ఉంటాయండి. ఆ భజన అయిపోయిన తర్వాత అక్కడ భజన ప్రోగ్రాం అవుతూనే ఉంది. తర్వాత వాళ్ళు అన్నదానం కోసమని ప్రసాదం అన్ని దేవుళ్ళకు సమర్పిస్తుండ్రు. అది శివాలయము. ఇక్కడ మా సార్ తింటుండ్రు. ఇక్కడ అమ్మాయి ఏమో వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటుంది. ఈ అమ్మాయే ఒక చెల్లెలాగా అనుకోండి. ఇది లోపల కృష్ణుని గుడి లోపల అందరూ పారాయణం చేస్తున్నారు. కృష్ణుని హరే రామ హరే కృష్ణ కృష్ణ అని కృష్ణుని యొక్క ఎప్పుడు ఇస్కాన్ టెంపుల్ యొక్క దాంతో కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మాయి అబ్బాయి ప్రసాదం సమర్పించడానికి అయ్యగారితో చదివిపించుకుంటూ పెడుతున్నారు ప్రసాదము. అయ్యగారు చెప్తా ఉంటే వాళ్ళు ఎలా పెట్టాలో చెప్తా ఉంటే పెడుతుండ్రు. మంత్రాలు చదువుతుండే అయ్యగారు. చాలా బాగా అనిపిస్తుంది. కృష్ణుని గుడి ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో పాత గుడి అండి. మేము చిన్నప్పుడు కూడా ఎప్పుడు వచ్చేది ఇక్కడికి. అమ్మ వాళ్ళ ఊరి దగ్గరే ఉంటుంది. నడిచి కూడా వచ్చేది. ఇది ఆంజనేయ స్వామి. అక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రసాదం సమర్పించారు. తర్వాత ఇక్కడ నాగశిలలు ఉంటాయి, పుట్టలు చాలా ఉంటాయి. ఇక్కడ కూడా ప్రసాదం పెట్టారు. చూడండి, ఇదంతా నాగపుట్టలు పెద్దగా ఉంటుంది. ప్రాంగణం చాలా గుళ్ళు ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా పెద్ద పురాతనమైన గుడి అండి ఇది. ఇక్కడ కూడా ప్రసాదం పెట్టిన తర్వాత ఇది శివాలయము. ఇక్కడ అమ్మవారు, గణపతి, నందీశ్వరుడు కొలువై ఉంటారు. ఓవరాల్గా గుడి ఎంత బాగుందో చూడండి. శివాలయము. ఇటు సైడ్ కృష్ణుడు. ఇదేమో ఇక్కడ అమ్మాయి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది. తర్వాత ఇక్కడ అప్పుడు వాటర్ వచ్చేదండి ఇక్కడ ఈ గుడి దగ్గర, కానీ ఇప్పుడు వాటర్ రావట్లేదు. చుట్టూ ఓవరాల్ మొత్తం గుడి లోపల ఇదంతా పెద్ద ప్లేస్ అండి. ఓవరాల్ ప్లేస్ చూసేయండి, చాలా బాగుంటుంది. ఇది గీతాశ్రమం గుడి అంటారు. ఇది జనగామ సిద్దిపేట హైవే రోడ్ మీద ఉంటుంది. శామర్పేట దగ్గర ఉంటుంది. మేము చిన్నప్పుడు మేమైతే రాములవారి గుడి అనేది చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అలా చెప్పేవాళ్ళు. ఇక్కడ ఒక పెద్దిరెడ్డి అంకుల్ అంటే డాడీ నాన్నకు తెలుసు అంట బాగా అని కలిస్తే మా సార్ మాట్లాడుతుండ్రు. నేను ఒక క్లిప్ తీశాను. అంకుల్ డాడీ చూపిస్తాను, నాన్నకు చూపిస్తాను మిమ్మల్ని అని. ఇక్కడ ఇక పారాయణం చేస్తుండ్రు. అక్కడ చెప్తుంటే మేము కూడా కొన్ని ఫొటోస్ అలా దిగి వచ్చేసాము. అన్నం భోజనం చేసుకొని వచ్చేసాము. ఇది నవగ్రహాలు అన్నీ ఒకే దగ్గర దేవుళ్ళన్నీ కొలువై ఉంటారు ఈ ప్రాంగణంలో. ఇది మొత్తం ఓవరాల్ ప్రాంగణం. అక్కడ అది కృష్ణుని ప్రచార రథం ఉంది. ఇది కృష్ణుని ఆలయం పెద్దగా ఉంటుంది. ఎప్పుడు కృష్ణుని పారాయణం జరుగుతూ ఉంటాయి. ఇది ప్రచార రథము. ఇది బయట మొత్తం మనకు ఆర్చ్, దేవుడి గుడి యొక్క ఆర్చ్. ఇక మేము అన్నం తినేసి బయలుదేరాము. పక్కన ఒక గాయత్రి గార్డెన్స్ అని ఫంక్షన్ హాల్ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్తుంటే ఇది కోర్టు. నెక్స్ట్ కోర్టు తర్వాత మనకు రైల్వే స్టేషన్ పోయే దారి వస్తుంది. ఇది రైల్వే స్టేషన్ వెళ్ళే దారి. ఇదేమో గవర్నమెంట్ హాస్పిటల్, జనగాం గవర్నమెంట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్. ఇది బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాము. ఇది జనగాం బ్రిడ్జ్. ఇక్కడ ఇది నెహ్రూ పార్క్ అంటారు. ఇటు నుంచి కూడా రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి సెయింట్ పాల్ స్కూల్ నుంచి వెళ్తుంటే ఇటు ఒక క్రాస్ రాగానే మా ఇంట్లో వచ్చేస్తుంది. అది మా ఇంట్లో వచ్చేసిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ బయట కొన్ని క్లిప్పింగ్ తీసుకున్నాను. థ్యాంక్ యూ.